క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మనము సాధారణంగా దీవెనల కోసం పరిగెత్తుతూ ఉంటాం. ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, కుటుంబ సమాధానం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ వాక్యములో దేవుడు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని చెబుతూ ఉన్నారు. ఆ సత్యం ఏంటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, నీవు గనక దేవుని మాట వింటే నీవు దీవెనల వెనక పరిగెత్తనవసరం లేదు, దీవెనలే నీ వెనక పరుగెత్తి నిన్ను చేరుతాయని చెప్పేసి దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దీవెనలను ఆకర్షించే రహస్యం ఏంటయ్యా అంటే గనక విధేయత. 28వ అధ్యాయంలో మొత్తం మనం చదివితే ఒక విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీవెనలకు మూలం ప్రతిభ కాదు, పరిచయాలు కాదు, సంపద కాదు, అది విధేయత అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి అబ్రాహాము జీవితాన్ని మనం చూసామన్నప్పుడు 22వ అధ్యాయంలో మనం చదివితే అబ్రాహాము దేవుని మాటకు విధేయుడైనప్పుడు దేవుడు అతని సంతానాన్ని ఆశీర్వదించాడు. నోవహును మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రపంచమంతా కూడా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు నోవాహు దేవుని మాట విన్నాడు. ఫలితం జలప్రలయము వచ్చిన నోవహు కుటుంబం రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే విధేయత ఉన్న చోట దీవెనలు ఆలస్యం కావచ్చు, కానీ అవి ఆగవు అనే సత్యాన్ని మనం గమనించాలి. దీవెనలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పేసి. అంటే నువ్వు వెంబడించాల్సిన అవసరం లేదు. యోసేపు జీవితంలో అతడు దీవెనల కోసం అడగలేదు. అతడు బావిలో పడిపోయాడు, బానిసయ్యాడు, చెరసాలలో ఉన్నాడు. కానీ అద్భుతమైనటువంటి దేవుని కృప అతన్ని వెంట నడిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని చివరకు ఐగుప్తు దేశానికి ప్రధానిగా దేవుడు చేశాడు. కాబట్టి మనిషి నిన్ను మర్చిపోవచ్చు, కానీ దేవుని దీవెన నీ అడ్రస్సు మర్చిపోదనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను. దీవెనలు అన్ని రంగాలలో వస్తూ ఉంటాయి. ఈ ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో 3-6 వచనాలు మనం చదువుతున్నప్పుడు పట్టణములో దీవించబడతాం, పొలములో దీవెన, కుటుంబములో దీవెన, పనిలో దీవెన, ప్రయాణములో దీవెన. దేవుడు ఒక ప్రాంతములో కాదు, జీవితం అంతటిలో కూడా మరి దీవిస్తాడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇస్సాకు ఒకే సంవత్సరంలో 100 పంట కోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు? యెహోవా అతనిని ఆశీర్వదించాడు. దీవెనలు శత్రువుల ముందు గణపరుస్తూ ఉంటాయి. శత్రువులు ఒక మార్గంలో వస్తారు, 7 మార్గాల్లో పారిపోతారు. గొలియాతు ముందు నిలబడినప్పుడు అతనికి ఆయుధాలు ఏమీ లేవు, కానీ దేవునికి దీవెన ఉన్నది. దేవుని యొక్క దీవెన ఉన్న వ్యక్తి బలహీనుడలా కనిపించవచ్చు, కానీ వాడు ఓడిపోడు అని సత్యాన్ని మనము గమనించవలసిన వారమైన. దీవెనలు తరతరాలకు ప్రభావం చూపుతాయి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించగా ఆశీర్వాదం ఇస్సాకుకు, ఇస్సాకు నుండి యాకోబుకు, యాకోబు నుండి ఇజ్రాయేలు గోత్రాలకు చేరినట్లుగా మనం చూస్తూ, నిజమైన దీవెన బ్యాంక్ ఖాతాలో ముగియదో తరాల వరకు కూడా కొనసాగుతుందనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా మనము గనక దేవుని మాట శ్రద్ధగా వినగలిగినట్లయితే దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించునని దేవుని వాక్యములు మనం చదువుతున్నాం. అంటే దీవెనల కోసం మనం పరుగెత్తాల్సినటువంటి అవసరము లేదు. దేవుని మాటలు నడిస్తే చాలు, దేవునికి విధేయుడు అయితే చాలు, అప్పుడు ఉద్యోగములు దీవెన, ఆరోగ్యములు దీవెన, కుటుంబములు దీవెన, ఆత్మీయ దీవెన, సేవలో దీవెన, దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పేసి కృపగల దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా కృపగల దేవుడు అన్ని
విషయాల్లో కూడా మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి విస్తరింపచేసి ఫలింపజేసి తన సమాధానముతో మనలందరినీ కూడా నింపునుగాక. ఆమేన్.